ఏర్పాటు చేయించలేదు. శ్రీ ప్రభుత్వం వారు త్వరలోనే ఏర్పాటు చేయిస్తామన్నారు. పంచాయతీయే కాదు, శాసనసభ, ఆ మాటకొస్తే పార్లమెంటు, ఇంకా చెప్పాలంటే ఐక్యరాజ్యసమితి కూడా ఇక్కడే స్థాపించవచ్చు. ఆ గ్రామంలో పార్టీలు, కక్షలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడప్పుడు ఒకటి అరా తలలు బద్దలు కొట్టుకోవడం. కద్దు, నాగరికత లేదనకుండా ఈ సరయ్య ఊరి చివర కాఫీ హోటలు పెట్టాడు. ఊరి మధ్యలోనే పెట్టునుగాని మునసబు గారిల్లు దగ్గర ఉన్నందువల్ల కూడదు పొమ్మన్నాడు. కరణంగారే పట్టుబట్టి ఊరి చివరైనా పెట్టవయ్యా అని ప్రోత్సహించి ఈసరయ్య ప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఒక ఏకోపాధ్యాయ పాఠశాల, అంటే పంతులు బడి ఉంది. పూజారిగారికో పార్టీ ఉంది. మాటా మాటా వచ్చి జనం రెండు పార్టీలైతే బలాబలాలు తేల్చేది పూజారిగారే. ఇటీవల ఊరు రాజకీయాలతో కుతకుతలాడడానికి ఒక అపూర్వ సంఘటన జరిగింది. రామనాథంగారని ఒక వయోవృద్ధుడు ఉండేవాడు. ఆయన రామభక్తుడు. 2 ఎకరాల పొలం వినా చుట్టపక్కాలెవరూ లేరు. కృష్ణారామ అని కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు తీర్థయాత్రలకి వెళ్లాస్తూ ఉండేవాడు. ఒకసారి తిరుపతి వెళ్ళొచ్చాడు. మర్నాడు కరణం మునసబులతో మాటామంతి ఆడాడు. వారం రోజుల నాటికి ఉన్న 2 ఎకరాలు పూరికొంప అయినకాడికి తెగనమ్మేశాడు. మాగాణి కాబట్టి 4000 పైచిలుకు పలికింది ఆ వాట. ఓనాడు రచ్చబండ దగ్గర పెద్దలు నలుగురిని సమావేశపరచి తాను సన్యాసం పుచ్చుకుంటున్నట్టు చెప్పాడు. అంతా ముక్కుమీద వేలేసుకుని ఔరా అన్నారు. మీరిప్పుడు పడుతున్న సంసారతాపత్రయం ఏముందండి, ఇది సన్యాసం కాదా? పెద్దలు, మా మధ్యనే కాలం వెళ్లబుచ్చెయ్యండి అవంట అని బ్రతిమాలారు. రామనాథంగారు మందహాసం చేసి తల అడ్డంగా తాటిస్తూ ససేమిరా అన్నాడు. ఊళ్ళో నా పేర ఒక రామాలయం కట్టించండి, అందుకయ్యే డబ్బు ఇదిగో అంటూ 4000 పెద్దల సమక్షాన మునసబు కరణాలకి ఒప్పగించి ఆ పై చిలుకు చేత్తో పుచ్చుకుని రామేశ్వరం వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఒక పని చేశాడు. రామాలయం కట్టించడానికి కార్యకర్తలుగా మునసబు కరణాలతో పాటు మరొక పెద్దమనిషిని కూడా నియోగించాలని, ఈ మూడో ఆయన చేతిమీదుగా ఆ సత్కార్యం చెయ్యాలని చెప్పి మరీ వెళ్లాడు. అదే పేచీలకి నాంది అయింది. ఆ మూడో పెద్ద మనిషి ఎవరో తేలలేదు. కక్షలదాకా వెళ్లి ఇంతకీ తేలలేదు. దాదాపు అర్నెల్లయిపోయింది. చివరికి శాశ్వతం ఎన్నికలు జరుపుదామన్నారు. సైన్ అంటే సైన్ అన్నారు. తలలు పట్టుకుని తలకిందులైన మీదట ఊళ్ళో బంగారయ్య అనే పెద్ద మనిషికి సూరయ్య అనే ఇంకో పెద్ద మనిషికి మీసాలు దువ్వి ముందరకి నెట్టారు. వీరో వారో నెగ్గాలి. బంగారయ్యకి నోరు మంచితనం వల్ల ఊరు మంచిదైంది. ఆయనకి మునసబుగారి అభిమానం ఉంది. ప్రతిష్ట కోసం పాకులాడే మనిషి. ఇక సూరయ్యగారు, ఈయనే రామారావు మావయ్య. ఆస్తికల కుర్రవాడి వేలు విడిచిన మేనమామ అవడం సూరయ్య అర్హత. అదే కరణంగారు అతనికి మద్దతు ఇవ్వడానికి కారణం కూడా. ఇందులో బోలెడు రాజకీయాలున్నాయి. ఎన్నో సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఎన్నికలు 3 రోజులున్నాయనగా ప్రచారం విజృంభించింది. సూరయ్యగారు బస్తీ నుండి నికార్సైన రాటుదేలిన రాజకీయవాదుల్ని పిలిపించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. డబ్బు కావాలి. ఓ రోజు ప్రొద్దునే వంటింట్లో చేరి సూరమ్మగారిని బ్రతిమాలాడు. 30 నీకు పుణ్యం ఉంటుంది. ఒక 25 రూపాయలు నీవి కావనుకుని ఇద్దు. నీ ధర్మవా అని ఇందులో గెలిస్తే కాస్త పేరు మోగుతుంది. నలుగురూ తెలిసొస్తారు. బస్తీలో ఉద్యోగం సంపాదించుకుంటా, లేపోతే ఏ శాసన సభకో, బస్తీ మునిసిపాలిటీకో మళ్లీ పోటీ చేసి గెలుస్తా. నీకు తెలీదు చెల్లి, ఎంతకాలం ఇలా ఉండిపోను చెప్పు. డబ్బు దస్కం లేకుండా జన్మలో నీకో రవికగుడ్డ ఇచ్చి ఎరగను. నీ ఇంటిమీద పడి తింటున్నాను. ఆడకూతురువనైనా లేకుండా నాకు ఇదే చింత అనుకో. రాత్రింబవళ్ళు నిద్రపట్టదు అన్నాడు. సూరమ్మగారు జాలిగా నవ్వింది. పోదులే అన్నయ్యా, నువ్వు మరీని అలాంటి దానికి నిద్రపాడు చేసుకుంటారా? నువ్వు తినే పిడికెడు మెతుకులకి మాకు బరువవుతావురా? ఆ మారాజు మరీ అధ్వాన్నం చేసి పోలేదుగా. పెగ కుర్రాడున్నాడు. పొలం సంగతులు వాడికి తెలివుగదా. నువ్వు ఆ పని చూసి పెడుతున్నావా లేదా చెప్పు. ఉద్యోగం సద్యోగం వద్దులే, ఇంటిపట్టున పడి ఉండు అందావిడ. అదేం ముక్క చెల్లి, రావుండి కీడొచ్చిందా? వాడు కుడి ఎడమా తెలుసుకుంటున్నాడా? రేపు పెళ్లిగట్రా చేసుకు పిల్ల మేకా కంటాడా? వాడిల్లు వాడు చూసుకుంటే నాకు పనేం ఉంటుందమ్మా? పైగా నీకైతే అభిమానం ఉంటుంది కాని కోడలమ్మకి ఇష్టం ఉండద్దుటమ్మా. అబ్బే, అలా తీసి పారయ్యకు. నువ్వంటే తల్లివి కాబట్టి తప్పదనుకో. నేనెవణ్ణి? అదేమిటన్నయ్యా అంత రాలుగాయని తెచ్చుకుంటామా ఇంటికి? కరణంగారి పిల్ల మంచిదే, పనీపాటా వచ్చు, చదువుకుంటేనే మొద్దికా వందనం ఉంది. మరేనమ్మా, కరణం గారింట్లో కూడా ఈ సంగతే చెప్పుకుని ఇదైపోతారు. మన పిల్లని సూరమ్మగారు కడుపులో పెట్టుకోవడం కన్నా కావలసిందే ఉంది. ఆవిడవూ ననాలిగాని, పిల్లాడు చిలక గోరింకలల్లే ఉంటారు ఆవట అని ఎప్పుడూ ఇదైపోతారమ్మా. ఇంకోటి చెల్లి, మనలో మనమాటేస్మి. ఆయనకి సీతమ్మ ఒక్కగాని ఒక్క కూతురాయే. రేపు ఆయన కాస్త హరిమంటే ఆ ఆస్తి కూడా రాముడే ఏలుకోవచ్చు. ఏమంటావ్? ఆహాన్ మాట వరసకి చెబుతున్నా. పోదు అన్నయ్య, అవేం మాటలు.
మనకెందుకులే, ఆయన ఓ కొడుకుని పెంచుకోకూడదా? ఏం రేపు నీళ్లొదిలేవాడు కావద్దు వాళ్లకి? అది కాదమ్మా, సందర్భం వచ్చినప్పుడు అనుకోవద్దు మరి. ఇదిలా ఉందా? ఈ రామిగాడు చూస్తే అత్తేరి అని అంటున్నాడు. నేను మెల్లిగా కదిపించి చూశాలే. తెలీదమ్మా వీర్రాజు, మనవాడి చెలికాడు మరేం వాడు మెల్లిగా కదలేశాట్ట. అవట నాన్సెన్స్ ఇంకోర్తిని చూడను అన్నాట్ట. నేను సీతను చేసుకోను, సుబ్బుల్ని తప్ప చస్తే. అయ్యో, అదే బుద్ధమ్మ వీడికి, గుర్రమంత పిల్ల అది, లేత వెధవాయి వీడును, వరహీనం కూడాను అంది సూరమ్మగారు సందేహంగా. నాన్సెన్స్ అదేం కాదు అంటూ సుడిగాలిలా వచ్చి వంటింటి గుమ్మంలో వాలాడు రామారావు. వరహీనం ఏవిటమ్మా? వరహీనం గిరహీనం. నాకు 25 సుబ్బులికి 18. నేనారడుగుల పొడుగు, లావులేకపోయినా, పైగా నాకు కళ్ళజోడుంది. ఇంకా వరహీనం ఏవిటి? నేను సీతని చచ్చినా చేసుకోను, చేసుకోను, చేసుకోను అన్నాడు. సూరమ్మగారు కొయ్యబారిపో ఏంది? ఉవ్వెత్తున కోపం వచ్చింది. ఏవిట్రా వెధవా అలా మిడి సీపడిపోతున్నావ్? సిగ్గు శరం లేకుండా ఏమిటా మాటలు? ఏవిట్రా ఆ గావుకేకలు? మంచి మర్యాద పెద్దంతరం చిన్నంతరం లేదు. ఎందుకులే, వాడి వయస్సు వాడికొచ్చిందని ఊరుకుంటున్న కొద్దీ పెచ్చురేగిపోతున్నావే? పాన్నా, నాన్నతో బాటు అమ్మ కూడా చచ్చిందనుకున్నావా ఏం? పొగరు సాగిందావిడ. పొగరా అని అంటూ ఆయాసపడ. నువ్వూరుకో చెల్లీ, నువ్వలా హైరాణ పడద్దు. నే చెబుతాగా. ఒరేయ్ రాముడు, చూడమ్మా, నీ గోలేమిటో నాకు తెలిసింది. ప్రేమేవిట్రా? పుస్తకాల్లో రాసుకేడిచేది గాని మీ నాన్నే బ్రతికుంటే ఇలా చేసేవాడివిరా? కాని మనకి అల్లరి పెట్టక అమ్మమాట విను. మా నాన్నే బ్రతికుంటే నా మాట కూడా కొంచెం కనుక్కుని ఏ పనైనా చేసేవాడు. మా నాన్న కొట్టినా నేనంటే ప్రేమ. అయితే అమ్మ నీకు చేదెట్టింది కదూ అను నాయనా అను. నేనే పోయి ఆయనే ఉండిపోతే ఎంత బావుండును. ఈ ఇడుములన్నీ తప్పేవి అంటూ కంట వీరెట్టుకుంది సూరమ్మగారు. రామం తలవంచుకున్నాడు. జ్ఞానం వచ్చాక ఇంత రభస ఎన్నడూ జరగలేదు. అమ్మ నేడిపించలేదు. ఇంతకీ కారణం? మావయ్య వీపు తట్టాడు. అంతలోనే అలా మొహం వాలేస్తే ఎలాగూ? ఆడకూతురు కష్టాలు సహించలేక కోప్పడింది. దాన్ని సంతోషపెట్టరా నాయనా? తల్లి రుణం ఏవనుకున్నావో ఏం? సరేనా మాట ఇచ్చేసి వచ్చా కూడా అన్నాడు. సీతని చేసుకుంటావుగా? నేను దానికేమిచ్చిన మాట మళ్ళీ అడిగి పట్టుకు చక్కావచ్చే అంటూ లేచిపోయాడు రామం. రామానికి ఒళ్ళు మండిపోతోంది సూరయ్య నంగనాచి వేషాలకి. సూరయ్యగారి కథ అతనికి అప్పుడే తెలిసింది. మొహం మీద అనేయడానికి గుండెలు చాల్లేదు. అమ్మకి చెప్పినా నమ్మదాయే. మొగదక్షత పెద్ద దిక్కు అంటుంది. మావయ్య మాటలు చూస్తే తేనెమూటలు, చేష్టలు చూస్తే దౌర్భాగ్యపు చేష్టలు. సరాసరి శివాలయానికి వెళ్లి కూచున్నాడు రామారావు విచారంగా. సోదరా రామా, ఊళ్ళోకి పెద్ద మనుషులు దిగార్రోయ్. కథ ముదిరి క్లైమాక్సుకొస్తోంది. కాస్కో నా రంగా అన్నాడు శివాలయం గోడమీది వీర్రాజు. ఏవిట్రా కోతి చేష్టలు? నిక్షేపం వంటి సింహద్వారం ఉండగా గోడలు దూకడం ఏవిట్రా? దొంగరాముడి సావాస ఫలంలే, ఏదో ప్రాక్టీసు అంటూ గోడ దూకాడు వీర్రాజు. కథ క్లైమాక్సు అన్నావేమిట్రా? అసలు కథ మొదలే కాలేదుగా. కాకేం బోలెడయింది. అదీకాక పురిట్లో సంధి కొట్టినట్టు కొందరు విలన్ల ఎత్తులు మొదట్లోనే క్లైమాక్సుకెళ్ళిపోతాయిలే. అసలే మన ఊరిలో బోలెడుమంది పెద్ద మనుషులు. వాళ్లు చాలక బస్తీ పెద్ద మనుషులు దిగారు. క్లైమాక్సు కాక మరేవిట్రా? పెద్ద మనుషులు రావడమేమిట్రా? సంగతి చెప్పు. రావుడు మీ మావయ్య అగ్గిరాముడు లాకాయి లూకాయి రకం కాదు. పెద్ద బుర్రే, రాజకీయ బుర్ర. రాజకీయ బుర్రేవిటి? నీ బొంద తప్పుడు సమాసాలు నువ్వూను. అదేం తెలుగురా చవలాయా? పోరా పో. ఇదేం తప్పు సమాసంలే కాని యమ సమాసాలు వినొచ్చా ఇందాక హృదయపాట? వృద్ధతల్లి, పుష్పచెట్లు లాంటివి. పైగా సినిమా పాటలు రాస్తాట్ట. హ్యాడీ ఏవిట్రా నీ గోల? ఏవుంది? ఆ తప్పు సమాసంగాడికి సుబ్బుల్నివ్వడానికి మీ మొగదిక్కు. పెద్దదక్షత తాంబూలాలిప్పించేస్తున్నాడు ఇవాళ. రామారావు కొయ్యబారిపోయాడు. ఎవడ్రా వాడు? ఇంకెవడు? సుందర్రావే, కవిగాడు. గోహోవిందా అనుకో. పెద్ద మనుష్యులు ఊరినిండా తిరిగేస్తున్నారు కాళ్లకడ్డం పడుతూ. రాజా, సరిగ్గా చెప్పరా? కొంపలంటుకుపోతుంటే గోవింద నామాలు పాడతానంటే ఎలాగరా? అయితే టూకీగా చెబుతా విను కథ. ఇందులో చాలా భాగం స్వకల్పితం. మిగతాది మా ప్రత్యేక విలేఖరి దొంగరాముడు అండుకో సంపాదించింది. మీ మావయ్యే ఉద్దండు. అయితేనేం? అప్పులు పీకెలమీదకి తెచ్చుకున్నాడు. పేకాట సంగతేనా? నల్లమందు కూడా. మొత్తం ఎంత? అసలు ఫాయిదాలు కలిసి 225 పైచిలుకుంది. సుబ్బులు సంబంధం కుదిర్చినందుకు సుందరంగాడు ఎంతిస్తున్నాడు? పైగా వాడు బంగారయ్య మనిషికదట్రా. బంగారయ్యకి మా వాడికి ఎన్నికల పోటీ ఏడుస్తోందిగా. మధ్య ఈ ప్రేమేవిటి? అడ్డదిడ్డ ప్రశ్నలెయ్యకు, చెబుతా విను. మావయ్య బస్తీలో నల్లమందు బ్లాకు దుకాణం వాడికి 35 రూపాయలు. లున్ను 3 ముక్కలాటలో పాల్గొన్న కాంట్రాక్టరు మావకి 200.
సుబ్బిశెట్టి అనే శ్రేష్మికుల శ్రేష్ఠుడికి 25 బాకీపడి నోటు రాసిచ్చాడని విశ్వసనీయంగా అభిజ్ఞవర్గాల ద్వారా తెలియవచ్చింది. డబుల్ కొటేషన్ ఆశ్చర్యార్థక చిహ్నం డబుల్ కొటేషన్ మధ్య హారి నా ఎందుకు హారి మొగదక్షత అనుకో ఏం కిందటివారం పేకాటలో తొండలు ఊసరవెల్లులై జుట్టు పట్టుకునేదాకా వెళ్ళిందట. మీ మావది నికార్సైన బోడిగుండు కాబట్టి పీకమీద కెళ్ళాయి చేతులు. వాళ్ళిద్దరూ రవ్వారట్టు చేస్తామన్నారు ఈ ఊరొచ్చి. మీ మగదిక్కుకి ఈ ఆపదలో అడ్డుకునే దిక్కు కనపడలేదు. మీ అమ్మనెలా అడుగుతాడు చెప్పు. దగుల్బాజీల దారి మేడీజీ అన్నట్టు ఆ కంట్రాక్టరుకి శెట్టికి బుర్రలు జమిలిగా పనిచేశాయి. పంతులు మా పంతులే. చూస్తూ పంతులు పరువు తీయడం ఎందుకు అని కంట్రాక్టరు అన్నాడట. మరే కడుపు చించుకుంటే కాళ్లమీద పడతది. పంతులు గుట్టుబయటపడితే పెద్దమడుసులం మనం మాత్రం నలుగురి నోళ్లలో పడిపోవా అని తత్తే అన్నూత్త. చివరికి మీ మావా కంట్రాక్టరు శెట్టి కలిసి పెద్ద ఎత్తు వేశారు. యమ ఎత్తులే, అలాటిలాటి ఎత్తుగాదు. రాజా ఎందుకురా విసిగిస్తావు? కథలు కవిత్వం రాసుకు బతుకూడదు. నాకు టూకీగా చెప్పేసి వినవోయి చవట. రసకందాయంలోకి వస్తున్నాం. రామనాథంగారు సన్యాసం పుచ్చుకుంటూ రామాలయం కట్టించమన్నాడుగా. అది వాళ్ల బుర్రలకి ఏకకాలంలో తట్టింది. కరణం మునసబుల చేతికి డబ్బు అప్పగించినా మందిరం కట్టించే వ్యవహారంలో మంచీ చెడ్డా చూసి తేల్చడానికి ఊళ్ళో నలుగురిచేత తగుననిపించుకున్న పెద్దమనిషిని నియోగించాలని గదబోయి ఆయన ఆవాళ చెప్పాడు. 6 నెల్లయినా ఇంకా ఆ పెద్దమనిషి ఎవడో తేల్చలేదు. ప్రతివాడూ కండువా సవరించుకుని మీసాలు మెలేసేవాడేనాయే. రేపు ఆదివారం ఎన్నికలాయే. ఎన్నికలు పెట్టాలన్న ఐడియా ఆదిలో మీ మావ బుర్రలోంచే బయలుదేరిందట కిందటి వారం. ఈ ఎన్నికలకి మీ మావ నిలబడుతున్నాడుగదా. ఈయనకి పోటీగా బంగారయ్యగారొచ్చారు. ఆయన మునసబు పార్టీ మనిషి. రేపు మీ మావయ్య ఎన్నికైతే రామమందిరం కట్టడానికి కంట్రాక్టు బస్తీ కంట్రాక్టరుకి ఇస్తాట్ట. 1000 2000 4000 ఇది మీ మావకి కంట్రాక్టరుకి ఒప్పందం. ఈ కంట్రాక్టు తనకిస్తే మీ మావ బాకీ ఉన్న 200 చెల్లుకుట్టడం కాకుండా పైనో 50 రూపాయలు పారేస్తానని కంట్రాక్టరు మాటిచ్చాడు. అందుకని మీ మావ గెలవాలి. గెలవకపోతే ఆ పైన భాగోతం వెండి తెరమీద చూడాల్సిందే. మావ ఇంకోలా అప్పు తీర్చగలడా? కంట్రాక్టరు శెట్టి ఏం చేస్తారు? సుందరం సుబ్బలక్ష్మిని చేసుకోగలడా? కథానాయకుడు రామారావు ఏమవుతాడు? వాడి చెలికాడు వీర్రాజుగాని కొంపతీసి సీతని పెళ్లాడేస్తాడా? మిగతా కథ వెండితెరపై చూడుడు. 10 ఇదెప్పట్నించిరోయ్? 14 అదేరా నువ్వు కొంపతీసి సీతని పెళ్లాడడం? వాంగ్మూలంగా తీసుకుని రేపు వలుగురిలోను పరువు తీయగలవు ఐడియా అంటే జాగ్రత్త. ఊరికే వీర్రాజ మానవ హృదయం ఎంత అగాధంరా, ఎంత చిత్రంరా. లోకంలోని అంతటి చవట త్వంగల చవటలుంటారని కలలో కూడా తలచలేదురా. ఏడిశావు సీతంటే దేవత. మరే మొత్తానికి నన్ను రక్షించావులే. అవునుగాని తెలీక అజ్ఞానం కొద్దీ కుతూహలం వల్ల అడుగుతాగాని చూస్తూ సీత మీద ఎలా ఇష్టం పుట్టిందిరా నీకు? నీకర్థం కాదురా. నేను మొన్నటిదాకా వెర్రిదనుకున్నా. అలాగేలేగాని అసలు సంగతి చెప్పరా. వీర్రాజు సిగ్గుపడ్డాడు. నిన్న మా బామ్మకి నోరు బావుండక చింతకాయ పచ్చడి తెమ్మంటే వాళ్ళింటికి వెళ్ళి అడిగా. సీత లోపలికెళ్ళి చిన్న రాచ్చిప్పలో వేసి తెచ్చింది. సావిట్లో ఎవ్వరూ లేరు. సరే చేతికిస్తూ నా కళ్లల్లోకి చూసింది. ఎంత బావుందని. భలేగా చూసిందిలే. అలా కళ్ళు పరస్పరం చూసుకుంటున్నాయి. ఈ చేతులు ఆ చేతుల్లోని రాచ్చిప్పనందుకుంటున్నాయి. కళ్ళు బిజీగా ఉన్నందువల్ల కంగారులో చేతులు తగిలాయి. ఓరేయ్ సిగరెట్టియ్యరా. ఇది దేవుడి గుడి. చందాలేసి చావగొడతారు. ఇక్కడ రామాయణాలే తప్ప అసలు ప్రేమాయణాలే మాట్లాడకూడదు. పైగా సిగరెట్టోట. సరేలే ఏమైంది? ఏమవడానికేముంది? చూపు కలిసింది. చేయి కలిసింది. మాట కలిసింది. దరిమిలా మనసులు కలిశాయి. కనులు కలిసే చిరు మనసులు వెన్నెలలు కురిసే. సరే పచ్చడి రాచ్చిప్పయ్యో చేశారు. ఇంతలోకి వాళ్ల నాన్నొచ్చేశాడు. అయినా ఇదేమన్నా సినిమాట్రా. మాట్లాడిన మరుక్షణంలో హా నాథా అని మీద వాలిపోడానికి. జీవితం కాదు మరి. అవునుగాని సీత నీకెన్నో నంబరురా అన్నాడు రామారావు. వీర్రాజు మళ్లీ సిగ్గుపడ్డాడు. లెక్క పెడితే ఇది 13దనుకో. అయినా మిగతా వాళ్లంతా ఓ ఎత్తు, సీత ఒక్కర్తి ఒక ఎత్తు. మన ఊర్లోనే మా వీధిలోనే ఇంత మాణిక్యం ఉండగా దాన్ని చూసుకోకుండా ఇన్నాళ్లు మసిబొగ్గుల కోసం తారట్లాడాను. కాని వాళ్లంతా సీత కాలిగోరికి సాటిరారని నిన్న తెలుసుకున్నా. కాలిగోళ్లక్కూడా రంగేస్తుందా ఏం? ఎంత బావుంటాయని. నేనెక్కువసేపు కాలిగోళ్లే చూశా. మొదట్లోనే కళ్లలోకి చూస్తే బావుండదని. భేష్. కాని మీరేం మాట్లాడుకున్నారా? ముందరేమో పచ్చడి తేగానే పాచింతకాయేనాండి అన్నా. వెంటనే చిరునవ్వుతో తలవంచుకొని అవును రాజ్, పాత పచ్చడే. నువ్వు దీదార్ చూశావు అంది. చూశా నన్న. ఆ కాడ్నించి మా అభిమాన తారల్ని గురించి మాటామంతి అనుకున్నాం. లిటరేచర్ కూడా చదివిందిరా. ఫిఫ్ల ఫారం అయితేనేం.
ప్రేమవాహిని, హృదయ జ్వాల, భగ్న హృదయాలు, గతుకుల బ్రతుకులు అవన్నీ చక్కగా చదివి ఎనలైజ్ చేసింది. ఒరేయ్ సుందరంగాడు లేదు వాడు మొన్న ఘాటుగా చూసి నిన్న ప్రొద్దున్న పాటల పుస్తకం ఇచ్చి దాంట్లో ప్రేమలేఖ పెట్టాడటరా. తప్పుకదు. సంసారులనుకున్నాడా సానులనుకున్నాడా? దాన్నిండా కవిత్వం ఉందట. ఓ ప్రియా నువ్వు ఇది అనే అది వంటిదానివి. నీ అదనే ఇది ప్రకృతి సౌందర్యంలోని ఇదనే అదిలా వెలిగిపోతోంది అవంట అని రాశాట్ట. పైగా పాటలు, సొంత కవిత్వం, బోడి కవిత్వం అవన్నీ పుస్తకంలో ఎక్కించాడు. దాని పేరు హృదయ పాటలు. ఓరేయ్ రాజా ఆగ్రా ఐడియా ఏమొచ్చి పడింది నీ తలకాయ? నిమిషాల మీద. ఎవడ్రా వాడు? పూర్వం ఐడియా అచ్చేసేవాడు. నువ్వే కాబోలు. ఛానీ బొంద. నీకైడియా లెక్కడివిరా? నేనే కాబోలు. సరేలే ఆ సుందరం వెధవ రాసిన ఉత్తరం ఎలాగైనా తెచ్చేవా? నేను సుబ్బలక్ష్మిని పెళ్లాడేశానే. అది కుదర్లురా. అలాటి వడక్కు నీకెవడో రాసిన లవ్ లెటర్ ఇలా ఎయ్యమని సీతనడగనా? ఛా నాకు విడాకులిచ్చేస్తుంది. రాజ్ నీదింత సంకుచిత మనస్తత్వం అనుకోలేదు అనేస్తుంది. వీర్రాజేనా ఈ మాటలనేది? ఇంత దుర్మార్గుడవనుకోలేదురా. మన స్నేహం చిన్ననాటి పాఠశాల చెట్ల నడుమ ఆటలలో. నాన్ సెన్స్. ఈ వేషాలన్నీ కుదరవు. రాజా మొన్నటిదాకా నీకు ప్రేమలేఖలు రాసి పెట్టిందెవరురా? వాటికి ఫెయిర్ రాసి పోస్టుకి డబ్బులిచ్చిందెవర్రా? నువ్వు నిరాశతో ఏడుస్తూ భగ్నహృదయంతో బాష్పకణాలతో వచ్చినప్పుడు నీ గోడువిని నిన్నూరుకోపెట్టి నీ బదులు ఏడ్చిందెవర్రా? ఇవన్నీ మర్చిపోయావా? ఇవన్నీ ఏవింటి? గత జీవితం అంతా మర్చిపోయాను. అంతా కడిగేసి ముగ్గులు పెట్టాను. నిన్ననే పునర్జన్మ ఎత్తా అన్నాడు వీర్రాజు. రామారావు ఆలోచనలో పడిపోయాడు. కాస్త ఆగి బ్రహ్మాస్త్రం వేశాడు. రాజా విను. మా మావయ్య సీతని నాకు ఎప్పించడానికి ఏర్పాట్లు చేశాడు తెలుసుగా. కరణంగారు మాట ఇచ్చాడు. అమాంతంగా నే ఇంటికెళ్ళి మా అమ్మ దగ్గర మారాం పెట్టి రేపే తాంబూలాలు ఇప్పించేసుకుని ఎల్లుండే సీతని పెళ్లాడి పారేస్తా. ఆనక నువ్వు వేదనపాలై నా మనసంతా వేశారనేయే అంటూ ఉసూరున ఏడవాలి. జాగ్రత్త. మర్యాదగా సీతనడిగి సుందరం రాసిన ఉత్తరం పట్రా అన్నాడు. రాజు నిర్లక్ష్యంగా నవ్వాడు. మీ మావన్ కాదు ఆయన మామ. వాళ్ల వేలువిడిచిన మావా కలిసి దిలీప్ కుమార్ని తీసుకొచ్చి నిలబెట్టినా సీత కన్నెత్తి చూడదు తెలుసా? డీప్ లవ్, హృదయం అంకితం ఇచ్చింది నాకు. వాళ్ల నాన్నతో చెప్పి ఒప్పిస్తానంది. పైగా నిన్ను గురించి ఏమందో తెలుసా? రామారావుకి కుతూహలం కలిగింది. అయినా ఒకరకంగా ఏమంటుంది? దిలీప్ కుమార్ అంతటి అందగాడు నన్ను నిర్లక్ష్యం చేశాడు అని అంటుంది. అంతేగా అన్న ధోరణిలో చూశాడు. రాజు నవ్వాడు. ఏడిశావు వెధవ చూపు నువ్వును. తగ్గిపో. సీత నిన్ను వటిమఫ్ అంది. చవట అంది. దద్దమ్మ అంది. ఇలాంటిదే ఇంకో మాట ఉందే విట్రా. వాజమ్మ అన్నాడు రామారావు గంభీరంగా. మరే వాజమ్మ అంది. ఎందుకూ పనికిరాడు. చురుకుతనం లేదు. కళ్లలో జీవం లేదు. ఏడుపుబొట్టు మొహం, జిడ్డు మొహం అంది. షటప్ అన్నాడు రామారావు కర్కశంగా. ఇంగ్లీషు రాదని కూడా అంది. కళ్లజోడు లేకపోతే కళ్ళు కనపడవంది. అందేం. అలాగేం. ఎంత పొగరు, ఎంత పొగరు. ఒళ్ళు బలిసి పట్నవాసం. తగ్గరా. తగ్గు. తనని ఇంకొక్క మాటంటే నేను ఊరుకోను. అంటే అందిలే. ఏదీ కళ్లజోడు తీసేసి ఇవన్ని వేళ్ళో టపీమని చెప్పు. లేకపోతే లేచి తిన్నగా వెళ్ళి ఆ మూడో స్తంభం మీద కుడివేపు బొమ్మ ఎడంకాలు ముట్టుకుని వెళ్లిన దారినే వచ్చి కూర్చో. చూద్దాం అన్నాడు వీర్రాజు నవ్వుతూ. రామారావుకి ఏడుపూ చిరాకు కలిగాయి. మాట్లాడలేదు. రాజు నవ్వుకుంటూ జేబులోంచి సీత రాసిన ఉత్తరం తీసి చదువుకోవడం మొదలు పెట్టాడు. డబుల్ కొటేషన్ ఆశ్చర్యార్థక చిహ్నం డబుల్ కొటేషన్. 10. రామారావు గొంతు వణికింది. చిన్న ఏడుపు చారకూడా రాజుకి వినపడింది. 5 ఆడదానిలా ఏడుపేవిట్రా. మొగాడివి. నువ్వు పబ్లిక్గా ఏడవచ్చా? ఛీ ఊరుకో. రాజా సుబ్బులురా అన్నాడు రామారావు దీనంగా. ఏం సుబ్బులికేమొచ్చింది? సుబ్బులు జ్ఞాపకం వస్తోందిరా. ఓరేయ్ రాజా నాకు భయంగా ఉందిరా. నువ్వెలాగైనా ఉత్తరం పట్రావాలిరా అన్నాడు రామారావు. బావుండదు బ్రదర్. సరే ఎందుకు చెప్పు. ఏం లేదు. సుబ్బులంటే నాకు చాలా ఇష్టమని మా మావయ్యకి తెలుసు. నాకు సీతని కట్టబెట్టడానికి ఇది ఓ పెద్ద ఆటంకం అని తెలుసు. అందుకు సుబ్బుల్ని ఇంకొకరికిచ్చి పెళ్లి చేయిస్తే నేను కాసేపు ఏడ్చి సీతని చేసుకుంటానని మనాడి ఊహ. అందుకే సుందరంగాడు అంతవాడు ఇంతవాడని జగన్నాథం గారికి సిఫార్సు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కనుక సుందరం సీతకి రాసిన ఉత్తరం తెచ్చిపెడితే దాన్ని నేను తిన్నగా జగన్నాథంగారి చేతికిస్తే ఆయన దాన్ని చదివితే తక్షణం సుందరానికి సుబ్బుల్ని చచ్చినా ఇవ్వనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. అక్కడితో మావయ్య పన్నాగంలో ప్రథమ భాగం ధ్వంసం చేసిన వాడనవుతాను అన్నాడు రామారావు. వీర్రాజుకి ఉషారు పుట్టింది. రెండవ భాగం నేను నాశనం చేస్తాలే. రాజుకి నన్నిచ్చి పెళ్లి చెయ్యకపోతే నూతిలో దూకుతానని సీత
సీతని నాకు చేయకపోతే సన్యాసం పుచ్చుకుంటానని నేను ఎడాపెడా బెదిరిస్తాం. రైరో బేషుగ్గా ఉంది. ఇది జరిగితే కరణంగారికి మావయ్య అవసరం ఉండదు. అందుకని ఆయన రేపు ఎన్నికలకి మా మావయ్యకి ఓట్లు ఇప్పించరు. మావాడు అగ్గిరాముడైపోయి పంతానికి నాకు ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ కోపంలో సుబ్బలక్ష్మి సంబంధం కుదిర్చేస్తాడు. మనం అంతా హాయిగా ఉంటాం. శభాష్, కీడెంచి మేలెంచమన్నారు, మనం ముందర మేలెంచాం అన్నాడు వీర్రాజు. కీడేముందిరా, ఏం లేదే, సుందరం గాడున్నాడు చాలదు. ఏడిశాడు వాణింక ఖాతరు చెయ్యక్కర్లేదుగా. విచ్చు రూపాయల్లే ఖంగుమని మోగిపోతూ ఊరంతా చడామడా తిరిగేసి తలకాయలు మార్చేస్తుంటే వాణ్ణి ఖాతరు చెయ్యకపోతే ఎలాగరా అన్నాడు వీర్రాజు. సరే, ఉన్నాడురా సుందరం. ఇంతకీ వీడెందుకొచ్చినట్లు ఈ ఊరు? సినిమా తీయడానికి. అదేవిటది, కొత్త కథ. ఇదెక్కడ సంపాదించావు? చెబుతున్నాగా, ఊళ్ళోకి పెద్ద మనుష్యులు వచ్చారని. వాళ్లతో పాటే ఇందాక సినీబాయుడొచ్చాడు చెన్నపట్నం నుంచే. వాడెవడు? వాడు సినిమా పరిశ్రమకి లైజాను ఆఫీసరు, అనుసంధానకర్త. ముందు వాడికి వీడికి పోట్లాట తెచ్చి, ఆ పైన తను ఓవేపు చేరి రెండోవాణ్ణి తిప్పలు పెట్టి మొదటివాడి దగ్గర డబ్బు వడేస్తాడు. శాశ్వత రుణం పద్ధతిలో. ఆపైన మళ్ళీ వాళ్ళిద్దరినీ నేస్తాలు చేసిపారేసి రెండోవాడి దగ్గర గుంజుతాడు. ఇప్పుడు పేపరు, పెడతాట్ట. ఈ ట్రేడు సీక్రెట్లు నీకెలా చెప్పాడు? ఊళ్ళోకి వస్తూనే నన్ను సుందరం ఇల్లెక్కడని అడిగాడు. వాడి వాటం, ఆ న్యూస్ పేపరు బుష్కోటు, మూతిమీద ఈగవాలినట్లు 3 వెంట్రుకల మీసం, గిరజాల వ్యవహారం చూసి సినిమా వాడని గుర్తుపట్టేను. వసపిట్టలా చెడవాగుతాడులే. ఒక విధంగా వెర్రి బాబులాడు. నేను బొంబాయిలో అసిస్టెంట్ కెమెరామన్ అని చెప్పేసరికి ఠారున నమ్మేసి తన పురాణం విప్పాడు. నాకు తోచిన ట్రేడు సీక్రెట్సు సినిమా పత్రికల్లో చదివినవి 4 చెప్పేసరికి గుట్టుమట్టూ లేకుండా అన్నీ చెప్పాడు. తనకి బొంబాయిలో ఛాన్సు ఇప్పించమన్నాడు. నేను వచ్చే నెల పోలీవుడ్ వెడతానని, వెళ్ళొచ్చాక తప్పక చూస్తానని చెప్పా. గుమ్మెపోయాడనుకోరా మన్ని నమ్మేసి. తప్పు కాదురా, నీకివేం బుద్ధులు. ఆ తరువాత తరూ లేదు వాతా లేదు. వీడిరాక సుందరం వీపు వాతై కూర్చుంది. ఏం సుందరం మంచివాడు కాదా? కాకేం, బోలెడు మంచి. బంగారయ్య దగ్గర 1000 రూపాయలు వడేస్తే సినిమా తీసి మళ్ళీ వచ్చి బంగారయ్య ఇంటిని బంగారంతో నింపి పారేద్దామని ఉద్దేశంట. హృదయం, ఆశయం మంచివే పాపం. నీ వెధవ సెటైరు చిరిగిపోయిన పైరులా ఉంది. సంగతి చెప్పు. చెప్పడానికేముంది, ఇదే సుందరం ఆశయం. బంగారయ్యకి ఎన్నికల్లో సాయపడి ఎలాగైనా ఓ 1000 రూపాయలు పుచ్చుకు మెడ్రాసు మేలెక్కాలని వచ్చాడు. వీడికోసం అక్కడ సినీభాయ్ తీయడానికి కాసుక్కూచున్నాట్ట. వీడు రాగానే సినిమా